హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఏఆర్ ఎడ్యుకేషన్స్. ఈరోజు మనము నీట్ పీజీ నోటిఫికేషన్ రిలీజ్ అవ్వడం జరిగింది. చాలా అవాంతరాల మధ్య, ఎందుకంటే ఎలక్షన్స్ తర్వాత నీట్ యూజీ కొంత గొడవలు, దాని తర్వాత రిజల్ట్ తర్వాత ఇప్పుడు ఓన్లీ పర్సంటేజ్ ప్రకారమే అన్నీ రిలీజ్ చేయడం జరిగింది. దాని ప్రకారంగా జనరల్ వచ్చేసి మీ కట్ ఆఫ్ 50%, తర్వాత పీడబ్ల్యూడీ వచ్చేసి 45%, ఎస్సీ ఎస్టీ ఓబీసీ వచ్చేసి 40% కింద ఉన్నవాళ్ళు కాంపిటేటివ్ అథారిటీ కోటా కింద అప్లై చేసుకోవచ్చు అని మనకు ఎప్పటి నుంచో తెలుసు. దాని ప్రకారంగా నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. ఈ నోటిఫికేషన్ కాంపిటేటివ్ అథారిటీ కోటా నోటిఫికేషన్ వచ్చేసి మీకు 9 PM టుడే 27/9/2024 నుండి అండ్ 9 PM అక్టోబర్ 4 వరకు మీకు నోటిఫికేషన్స్ ఇవ్వడం జరిగింది. లేట్ ఫీ అంటే ఆంధ్రాలో ఈ ఇయర్ నుంచి కొత్తగా లేట్ ఫీ ఆప్షన్ కూడా వచ్చింది. దాని ప్రకారంగా మీకు 5th వరకు కూడా ఎక్స్టెండ్ చేయడం జరిగింది. 5th నుండి 7th వరకు, అంటే 4th అయిపోతుంది కాబట్టి 5th నుండి 7th 2 days మీకు లేట్ ఫీ పెనాల్టీతో మీకు ఆప్షన్ ఉంటుంది. వీటి ఫీజు స్ట్రక్చర్స్ ఏ విధంగా పెట్టాడు అంటే రిజిస్ట్రేషన్ ఫీ స్ట్రక్చర్ ఎలా పెట్టాడు చూడండి. ఓసీబీసీలకు 7,800, ఎస్సీ ఎస్టీలకు 5,900 అండ్ ఇక్కడ కంప్లీటెడ్ అవుట్ సైడ్ ఏపీ, అంటే ఇక్కడ 2 రకాలుగా మనం అనుకోవచ్చు. ఒకటి ఏపీ వాళ్ళు అవుట్ సైడ్ చదువుకున్న వాళ్ళకు ఆప్షన్ ఇస్తున్నాను అనుకోవచ్చు. దెన్ ఇంతకుముందు తెలంగాణలో మనం ఉమ్మడి తెలంగాణ ఉన్నప్పుడు చాలామంది తెలంగాణలో చేసి ఉంటారు, వాళ్ళకు కూడా ఆప్షన్ ఇస్తున్నాడు. కానీ ఫీజు మాత్రం రిజిస్ట్రేషన్ ఫీజు మాత్రం 10,620 పెట్టాడు. అండ్ అది ఓసీబీసీకి అండ్ ఎస్సీ ఎస్టీకి వచ్చి 9,400 పెట్టడం జరిగింది. అండ్ ఈసారి కొత్తగా ఏంటంటే ఎంబీబీఎస్ అవుట్ సైడ్ ద కంట్రీ అని పెట్టాడు. అంటే అసలు ఇన్ని రోజులు వీళ్ళు మన కాంపిటేటివ్ అథారిటీ కోటాకు ఎలిజిబుల్ కాదు. ఒకసారి ప్రాస్పెక్టర్ చూడాలి, వీళ్ళకి ఏమైనా పర్సంటేజ్ క్రియేట్ చేసి ఏమైనా ఇచ్చాడా, లేదంటే యాక్చువల్గానైతే ఎలిజిబుల్ కాదు. కానీ ఎందుకు ఏ కాంపిటేటివ్ అథారిటీ కోటాకు కూడా అప్లికేషన్ ఛాన్స్ ఇచ్చాడో తెలీదు. దీని ఆధారంగా 15,340 రూపీస్ అనేది ఓసీ అండ్ బీసీ అండ్ ఎస్సీ ఎస్టీలోకి వచ్చేసి మీకు 14,600 ఈ విధంగా పెట్టడం జరిగింది. ఇది కాంపిటేటివ్ అథారిటీ కోటా రిజిస్ట్రేషన్ ఫీజెస్. అండ్ మ్యాండేటరీ డాక్యుమెంట్ వచ్చేసి మీకు నీట్ ర్యాంక్ కార్డు అండ్ బర్త్ సర్టిఫికేట్, ఒరిజినల్ ఎంబీబీఎస్ సర్టిఫికేట్ అండ్ ఎంబీబీఎస్ స్టడీ సర్టిఫికేట్ అండ్ ఇంటర్న్షిప్ సర్టిఫికేట్ అండ్ కమింగ్ టు ద మెడికల్ కౌన్సిల్ సర్టిఫికేట్, స్టేట్ మెడికల్ కౌన్సిల్ కూడా మీకు రిజిస్టర్ అయినట్టుగా ఆ సర్టిఫికేట్ కావాలి. తర్వాత సిగ్నేచరు అండ్ ఫోటో మ్యాండేటరీ. ఈ మ్యాండేటరీ సర్టిఫికేట్లు ఆధార్ కార్డు కూడా పెట్టాలి అండ్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో అండ్ స్పెసిఫిక్ సిగ్నేచర్ ఆఫ్ ద క్యాండిడేట్ అండ్ ఇక్కడ ఫోటో ఐడెంటిఫికేషన్ కార్డ్. ఈ మ్యాండేటరీ ఏదైతే మ్యాండేటరీ ఉన్నాయో అవి 500 KB, బిలో 500 KB మాత్రమే ఈ ఫొటోస్ అన్నీ ఉండేలాగా చూసుకోవాలి. ఈ సర్టిఫికేట్లన్నీ మీరు సింక్రనైజ్ చేయండి. ఎలాగంటే పీడిఎఫ్లో వేసి మళ్ళీ సింక్రనైజ్ చేసి 500 KB ఉండేలాగా చూసుకొని అప్లోడ్ చేయండి. కమింగ్ టు ద మేనేజ్మెంట్ కోటా, దీంతో పాటే మేనేజ్మెంట్ కోటాకు కూడా మీకు రిజిస్ట్రేషన్స్ ప్రొవైడ్ చేయడం జరిగింది. ఓకే, సో కమింగ్ టు ద డేట్స్, సేమ్ డేట్స్ 27 నుంచి 4 వరకు 9 PM to 9 PM. ఓకేనా. అండ్ లేట్ ఫీ కూడా ఇచ్చాడు 5th to 7th. సేమ్ ఏదైతే ఉందో లేట్ ఫీ 10,000 ఎక్స్ట్రా ఉంటుంది, 18% GST పైన. అయితే లేట్ ఫీ గురించి ఏం డీటెయిల్స్ ఇవ్వలేదు, దీంట్లో క్లియర్గా ఇచ్చాడు. అండ్ కమింగ్ టు ద రిజిస్ట్రేషన్ ఫీజెస్, మీకు ఓసీ బీసీ ఎస్సీ ఎస్టీ అందరికీ కూడా మీకు 7,080 రూపీస్ అనేది ఫీజు. యాక్చువల్గా 6,000 ఫీజు ప్లస్ GST 18%. ఓకే. అండ్ సేమ్ అవుట్ సైడ్ ద ఏపీ ఎంబీబీఎస్ కంప్లీటెడ్ ఓసీ ఎస్సీ ఎస్టీ బీసీ అంటే మేనేజ్మెంట్ కోటాలో సీట్లకు కానీ అండ్ మీకు ఈ ఫీజెస్ కానీ ఎటువంటి తగ్గింపులు ఉండవని క్లియర్ ఇక్కడ మెన్షన్ చేసిండు. అవుట్ సైడ్ ద ఎంబీబీఎస్ చేసిన వాళ్ళకు 10,620 అండ్ అవుట్ సైడ్ ద కంట్రీ అంతకుముందు ఏంటంటే 14,000 ఉండే, ఈసారి 15,340 వరకు చేయడం జరిగింది. ద మ్యాండేటరీ డాక్యుమెంట్స్ కూడా సేమ్ ఇలాగే ఉంటాయి. ఇది నీట్ స్కోర్ కార్డు, కాపీ ఆఫ్ ద ఒరిజినల్ డిగ్రీ అంటే ఎంబీబీఎస్ సర్టిఫికేట్ అండ్ స్టడీ సర్టిఫికేట్ అండ్ రోటరీ ఇంటర్న్షిప్ సర్టిఫికేట్ అండ్ మెడికల్ కౌన్సిల్. ఇవి మ్యాండేటరీ సర్టిఫికేట్. ఒకవేళ మీరు ఎన్ఆర్ఐ పెట్టుకోవాలనుకుంటే ఎన్ఆర్ఐ వర్డ్ సర్టిఫికేట్ అండ్ వీసా, పాస్పోర్టు, స్టేట్మెంటు అండ్ అవి కంపల్సరీ. ఇంతకుముందు లాస్ట్ గవర్నమెంట్ ఉన్నప్పుడు మాత్రం
కంపల్సరీగా అంబసీస్ లెటర్ ఉండేది. ఈసారి వీళ్ళు యాక్సెప్ట్ చేస్తారా లేదా అని చూసుకోండి. అంటే యాక్చువల్గా తెలుగు స్టేట్లో ఒరిజినల్ కాపీ ఆఫ్ ఇంటెన్షన్ స్పాన్సర్షిప్ లెటర్ అవసరం లేకుండే, కానీ ఈసారి మ్యాండేటరీ చేశారా లేదా అనేది తెలీదు. ఇంకేమైనా డౌట్స్ ఉంటే మా ఆఫీస్కి కాల్ చేయండి, మా టీం మీకు సపోర్ట్ చేస్తుంది. మెంటర్షిప్ కోసం కింద ఉన్న నెంబర్లు మీరు ఫాలో అప్ చేయండి, ఓకేనా. ఇది చూడండి, ఈ నెంబర్స్కి కాల్ చేయండి. 8639560946 8639560946 కానీ 9849502055 నెంబర్కి కానీ మీరు కాల్ చేసి మీ డౌట్స్ ఏదైనా కూడా అడగండి. ఇంకేదైనా డౌట్స్ ఉంటే వాట్సాప్ చేయండి, సేమ్ అవే నెంబర్కి వాట్సాప్ చేస్తే దే విల్ ఎక్స్ప్లెయిన్ టు మీ. మీకు ఒకవేళ మీకు వాట్సాప్లో నేను చెప్పడం కుదరకపోతే మీకు పర్సనల్గా కాల్ కూడా చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్.